నా పేరు అల్లు అవినాష్, జిల్లా యూత్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ అని చెప్పి పెద్ద డగా డిఎస్సీకి స్కామ్కి తెరలేపింది. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి, గిమ్మిక్కులు ఇవన్నీ వెన్నుపోటుతో ఇతను పేటెంట్ రైట్స్ ఎప్పటి నుంచో ఇది మనందరం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. ఇది మళ్ళీ డిఎస్సీతో మరోసారి నిరూపించుకుంటా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, అతను చిన్నబాబు లోకేష్ గారు స్వయాన అతను ఉన్న విద్యాశాఖకి ఇన్ని అవతకలు జరుగుతున్నాయంటే లోకేష్ గారు తెలియకుండా జరుగుతున్నాయని చెప్పి మరోసారి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది స్పోర్ట్స్ కోటా అనుకోండి, ఒక్కొక్కసారి కూడా గ్రౌండ్కి వెళ్ళలేని విద్యార్థులకి, అభ్యర్థులకి నేషనల్ సర్టిఫికేట్లు అని చెప్పి దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళకి ఈరోజు 15 లక్షల నుంచి 20 లక్షలు చెప్పిన ఒక్కొక్క ఉద్యోగం ఆ దొంగదారులోంచి మొత్తం అంతా అమ్ముకున్నారు. ఇది మేము యువత అంతా కలిపి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దానికి ఈరోజు మన చెలో కలెక్టరేట్ అని చెప్పి డిఎస్సీ అభ్యర్థులతో కలుపుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ యూత్ అంతా కలిపి వాళ్ళకి గొంతయి ఈరోజు కలెక్టర్ గారికి వెళ్ళి ర్యాలీగా నిరసన తెలిపి ఈరోజు కలెక్టర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము. అయ్యా చంద్రబాబు, నువ్వు ఎప్పుడు ఎక్కినా సరే ఈ లీకులు మాత్రం 95లో ఎక్కావు. ఆ రోజు 10th క్లాస్ పేపర్ లీకు, 97లో ఇంటర్ పేపర్ లీకు, ఇప్పుడు డిఎస్సీ పేపర్ లీకు. ఇది మీ చిన్నబాబు గారు, చంద్రబాబు గారు కలిపి ఇంత దౌర్జన్యానికి మాది అయిన విజయనగరం జిల్లా చాలా గ్రామీణ కుటుంబం నుంచి చదువుకున్న విద్యార్థులందరూ చాలా ఏళ్ళ నుంచి కష్టపడి కూడా ఇప్పుడు ఈ విద్యార్థి డిఎస్సీ పరీక్ష కోసం కొన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా చదివిన విద్యార్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మెరిట్ లిస్ట్లో పెట్టి వాళ్ళకి ఏమో వెబ్సైట్లో తీసి వాళ్ళకి ఏం చదివారు, ఎన్ని మార్కులు వచ్చాయి అనే వాళ్ళకి సమాచారం లేకుండా కూడా వాళ్ళ అయోమయ స్థితిలో పడేశారు. చివరికి వాళ్ళ ఆత్మహత్యా ప్రయత్నం కూడా రెడీగా పూనుకొని ఉన్నారు. దీని చంద్రబాబు నాయుడు మీరు ఖచ్చితంగా మీ చిన్నబాబు గారు చిత్తశుద్ధి ఉంటే లోకేష్ గారితో రాజీనామా చేసి ఒక సిట్టింగ్ జడ్జి లేదా ఒక సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవి మా డిమాండ్. తర్వాత ఇక్కడ ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఉన్న అభ్యర్థులకి న్యాయం చేసి అక్రమంగా వెళ్ళిన అభ్యర్థులకి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరోసారి మేము ఖచ్చితంగా యువత తరపు నుంచి అందరూ చెప్తా ఉన్నాము. ఇంకోటి, ఈ మెరిట్ స్పోర్ట్స్ కోటా అనగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనగా, రోలర్ కాస్ట్ అనగా దేనికి మీరు పాటించుకుంటా ఉన్నారు. ఈ రిజర్వేషన్ మీరు సమయంగా పాటించకపోవడం వల్ల మా దళిత సోదరులు ఖచ్చితంగా సరే చాలా మటుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్యాయం చేయకుండా మీరు చిత్తశుద్ధితో అందరికీ సమన్యాయం చేస్తారని చెప్పి మరోసారి మేము అడుగుతాము.